మాతృభాష లేని కాడికి ఎలా నేర్చుకుంటాం? మాతృభాషను బట్టే మనం బేరీ చేసుకుంటాం వేరే భాష నేర్చుకోవడానికి. నువ్వు ఇలా రా అని చెప్పి అనాలి అంటే ఏ భాషలో అడుగుతాం? స్ట్రైట్ గా పుట్టగానే మనకి ఇంగ్లీష్ వచ్చేస్తా? మన ఇంగ్లీష్ని తగ్గించట్లా, ఇంగ్లీష్ మీడియంని తగ్గించట్లా. మేము అడుగుతుంది ఏంటంటే మాతృభాషని మర్చిపోవద్దని. మాతృభాషని మర్చిపోతే గుర్రం జాషువా గబ్బిలాన్ని అర్థం చేసుకునేది ఎలా? జగన్కి గబ్బిలం అంటే ఎగిరే గబ్బిలం అనుకుంటాడు. గుర్రం జాషువా రాసిన గొప్ప కావ్యం అర్థం కాదు అది. క్లాస్ వార్ అంటే జగన్ అర్థం చేసుకోవాల్సింది ఫిరదౌసి. ఫిరదౌసి ఫిరదౌసి ఏంటంటే పాపం ఆ మొఘల్ చక్రవర్తి కాలంలో మనకి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఫిరదౌసి కవి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వలస పాలకుడు ఇక్కడికి వచ్చి నా గురించి చరిత్ర రాయమంటాడు. చరిత్ర రాయమంటే ఆయన గురించి అంటాడు ఆ చక్రవర్తి, నీకు ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణ్యం ఇస్తానంటాడు. ఇది నేను చిన్నప్పుడు 8th క్లాస్లో నేర్చుకున్నా. నాకు నా గురువు ఎంత గొప్పగా చెప్పాడంటే, ఆయన బ్రాహ్మణుడు, ఆయన బ్రాహ్మిన్, కానీ నాకు చెప్పింది ఎవరి గురించి? దళిత కవి అయిన గుర్రం జాషువా గురించి. ఆయన కూర్చొని నాకు ఎంత అందంగా చెప్పాడు ఫిరదౌసి అంటే, కష్టాన్ని చక్రవర్తి దోచుకుంటే ఎలా ఉంటుందంటే అన్నాడు, నేను ఒక్కొక్క పద్యం రాయాలి అంటే నా రక్తాన్ని మరిగించి, నా మేధస్సుని కరిగించి, నా మెదడుని విపరీతంగా చలనం చేసి ఒక్కొక్క కావ్యం రాస్తే, నీ గొప్పతనం రాస్తే చక్రవర్తి మర్చిపోయాడు. ఆడికేదో ఇచ్చి పంపించేస్తే ఏడుపుతోటి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయి ఫిరదౌసి చక్రవర్తి మీద కోపంతో ఆ పోయం రాశాడు. నువ్వు నా కష్టాన్ని దోచావు, నా ఏడుపు మిగిలింది నీకు అని రాస్తే అతను వెంటాడి వేధిస్తే తప్పించుకున్నాడు. అంటే ఇది ఏంటి చెప్తుందంటే, ఒకడి శ్రమని, ఒకడి కష్టాన్ని దోచుకున్న అర్థం ఎవరు రాశాడు? మనకి గుర్రం జాషువా రాశాడు. దళిత కవి, ఆయన దళితుడని చెప్పుకోలే, మహా గొప్ప గాంధేయవాది. అలాంటి గుర్రం జాషువా గారిని అర్థం చేసుకోవాలంటే తెలుగు భాష మాధుర్యం అర్థం కావాలి. ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు అర్థం చేసుకోవాలి. 1000 పడగలంటే తెలుగు భాష అర్థం కావాలి. ఇంగ్లీష్లో లార్డ్ టెన్నిసన్ కానీ నువ్వు కూర్చోబెట్టి ఎంత గొప్ప కవులను, విలియం వర్డ్స్వర్త్, ఎవరిని అర్థం చేసుకోవాలన్నా ముందు నీకు తెలుగు భాష వచ్చి ఉండాలి. తెలుగు కవిత్వం రావాలి, అర్థం కావాలి. అప్పుడు మెచ్చుకోగలం. మీరు చెప్పండి, ఒక్కొక్క కవి ఎంత అద్భుతంగా రాశాడు తెలుగుని మనం రక్షించుకోకపోతే బ్రిటిష్ వాడు రక్షిస్తాడా? ఎవరు రక్షించుకుంటాడు? తెలుగులో బూతులు తిడుతున్నారా, ఇంగ్లీష్లో బూతులు తిడుతున్నారా? వీళ్ళ తెలుగు బూతులు తిట్టడానికి వైసీపీ వాళ్ళకి. మన తెలుగు ఆత్మ ఉత్తేజం పెంచడానికి సముద్రం, మీరు చూడండి, దివిసీమ సముద్రం పక్కనే మనకి శేషేంద్ర గారు చెప్తారు, మీ అందరికి చెప్తా ఉన్నా, సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు. తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు. పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు. నేనింత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండా కొనంత పొగరుంది. గొంతెత్తితే పింగళి వెంకయ్య మువ్వెన్నెల జెండా కొనంత పొగరుంది. ఈ మాధుర్యం ఎక్కడ ఉంది? ఈ భావాన్ని రేపొద్దున ఇంగ్లీష్లో ఎవరికైనా చెప్పాలి అంటే మాతృభాష వచ్చిండాలి. మాతృభాష మాధుర్యాన్ని అర్థం కాని వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. మనం ఎందుకు చేస్తాం? మాట్లాడితే కూర్చోబెట్టి ఇంగ్లీష్ మీడియంని డిస్కరేజ్ చేస్తున్నాం అంటాడు. ఇంగ్లీష్ మీడియం ఎందుకు డిస్కరేజ్ చేస్తాం? ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఫ్రెంచ్ని వదల్లా. స్పానిష్ వాళ్ళు ఉన్నారు, స్పానిష్ని వదల్లా. హిందీ ఉన్నారు, తమిళ్ వాళ్ళు ఉన్నారు, తమిళ్ సోదరులు, తమిళ్ని ఎక్కడా వదల్లా. తిరుక్కురలు కానీ, సుబ్రహ్మణ్య భారతి కవితలు కానీ, ఏదైనా సరే తమిళ్ పట్టుకుంటారు వాళ్ళు. ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతారు. మేము కోరుకుంటుంది అది. ఈ చవటల్లాగా, ఈ దద్దమ్మల్లా కూర్చోబెట్టి మేమే తగ్గించట్లా. వైసీపీ మాకు కూర్చోబెట్టి మాకు ఇంగ్లీష్ వద్దు అన్నారు. చెప్తుంది ఏంటి, అర్థం చేసుకుంటుంది ఏంటి? చదువుకుంటే కదా. కాపీలు కొట్టేవాడు, ఎగ్జామ్లు పేపర్లు రిలీజ్ చేసేవాడికి ఏమర్థం అవుతుంది మేము చెప్పే మాట? తెలుగు భాషని, ఇంగ్లీష్ మీడియంని గౌరవిస్తాం, పెంచుతాం, కానీ తెలుగు భాషని సంరక్షించుకుంటాం. ఇది మండలి బుద్ధిప్రసాద్ గారి సమక్షంలో చెప్తున్నాను. తెలుగు భాష ఔన్నత్యానికి, తెలుగు భాషాభివృద్ధికి
తోడ్పడే మహానుభావుడైన